Welcome to her Design Diaries. I am Ruchi. My first trip to Tirupati along with my family. సో నేను తిరుపతికి ఎలా వెళ్ళాను, ఇంకా నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది వచ్చేసి బోధన్ అనమాట. బోధన్ నుంచి మనం డైరెక్ట్గా తిరుపతి ఎలా వెళ్ళాలో చూద్దాం. మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనం ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనకి దొరుకుతాయి ఈజీగా, లైక్ మేక్ మై ట్రిప్ అలాంటివి. నేనైతే బోధన్ నుంచి కాకుండా హైదరాబాద్ MGBS నుంచి తిరుపతికి టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాం. మేము వచ్చేసి 3 మెంబర్స్ అనమాట. మా ముగ్గురికి కలిపి 3000 అరౌండ్ అలా టికెట్స్ ప్రైస్ ఉంది. సో ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా కూడా బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ బోధన్ టు తిరుపతి. ఆర్ లేదు అంటే మీరు బోధన్ నుంచి నిజామాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. కొంచెం ఛార్జెస్ అనేవి మీకు వ్యారీ అవుతాయి అన్నమాట. మేము ఎలా అంటే బోధన్ నుంచి ఫస్ట్ హైదరాబాద్ MGBSకి వెళ్ళాము. సో ఇక్కడ మనకి ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతికి అనేది బుక్ చేసాం. అది అరౌండ్ ఈవినింగ్ 5:30 అలా ఉండే. నెక్స్ట్ డే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 7కి అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ 12:30-1 అయింది. సో ప్రాబ్లం ఏమొచ్చింది అంటే మా బస్సు వచ్చేసి ఈవినింగ్ 5:30కి ఉంది, కానీ మేము ఎర్లీగా రీచ్ అయ్యాం. సో ఎంత అరౌండ్ లంచ్ అదంతా చేసే వరకు మాకు అరౌండ్ 2:30-3 అలా అయింది. సో అప్పటి నుంచి ఇక బస్ టైమింగ్స్ వరకు అరౌండ్ 2 అవర్స్ అలా మేము బస్ స్టాండ్లోనే వెయిట్ చేసాం. లేదు మీకు ఈ ప్రాబ్లం రావద్దు అంటే మీకు డైరెక్ట్ హైదరాబాద్ MGBS నుంచి డైరెక్ట్ తిరుపతికి బస్సెస్ అనేవి ఉంటాయి. సో అరౌండ్ 6కి మా బస్సు అనేది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. అరౌండ్ 12 అవర్స్ తర్వాత మనం తిరుపతికి అరౌండ్ 5:36కి మేము తిరుపతికి రీచ్ అయ్యాము. సో వన్స్ మనం రీచ్ అవ్వగానే మనం వచ్చేసి శ్రీవారి దర్శనానికి టోకెన్స్ అనేవి ఇస్తారన్నమాట మనకు అక్కడ. సో మనం టోకెన్స్ తీసుకోవాలి కంపల్సరీ వెళ్ళి, లేదు అంటే మనకి సర్వదర్శనం సో చాలా టైం పడుతుంది అనమాట. ఇన్కేస్ టోకెన్స్ తీసుకుంటే మనకు 5 to 6 అవర్స్లో అనేది మన దర్శనం అనేది వచ్చేసి శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి టోకెన్ టికెట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో మనకి వీడియోలో చూపించిన విధంగా మనకి 4 ప్లేసెస్లో ఈ టోకెన్స్ అనేవి ఇస్తారు. శ్రీవారి మెట్టు దగ్గర వచ్చేసి మాత్రం అరౌండ్ 6కి అలా ఇస్తారు. మిగతా వాటిలో నైట్ 9 o'clock అలా స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీరు టోకెన్స్ ఎప్పుడన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మేము ఫస్ట్ అలిపిరి మెట్ల నుంచి పైకి ఎక్కాక అక్కడి నుంచి మనం తర్వాత రూమ్స్ తీసుకోవచ్చు, అప్పటి వరకు అవైలబుల్ ఉంటాయిలే అని మేము అనుకున్నాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ టోకెన్స్ తీసుకోగానే మనకి బస్సెస్ ఉంటాయి అన్నమాట పైకి, తిరుమలకి వెళ్ళడానికి మనకి బస్సెస్ ఉంటాయి. సో పర్ పర్సన్ అరౌండ్ 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు పైన ముందు వెళ్ళిపోతే అక్కడ మీకు రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు అన్నమాట. మీకు జస్ట్ 50 రూపీస్ పే చేస్తే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారు. సో మీరు ఫస్టే పైకి తిరుమలకి వెళ్ళి రూమ్స్ తీసుకోవడం బెటర్. లేదు మీరు ఫస్ట్ స్టెప్స్ ద్వారా ఎక్కి తర్వాత తీసుకోవడం అంటే రూమ్స్ అనేవి ఫిల్అప్ అయిపోతాయి. లేదు ఇన్ కేస్ మీరు కిందకు వచ్చి ప్రైవేట్ రూమ్స్ అలా చూసుకున్నా మీకు ఇబ్బంది అవుతుంది. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టోకెన్స్ తీసుకోగానే రూమ్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత ఆఫ్టర్ టోకెన్స్ తీసుకున్నాక మేము అనేది మా లగేజ్ అవన్నీ అక్కడ, సో లగేజ్కి కూడా మనకి అరౌండ్ 2-3 అవర్స్ పడుతుందండి, లైన్ ఉంటుంది. సో ఆ లైన్లో కనుక వెయిట్ చేస్తే మనకు ఒక టోకెన్ టైప్ ఇస్తారు లగేజ్ కోసం. డైరెక్ట్గా లగేజ్ అనేది పైకి వచ్చేస్తుంది. సో లగేజ్ది ఏమి ఇబ్బంది లేదు. అండ్ ఇంకొకటి మీరు మనం జిప్ లాక్స్ ఉన్నవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మనం వితౌట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన షూస్కి కానీ వాటికి కానీ ఏదైనా సపరేట్ సంచిలాగా అట్లా ఏదైనా తీసుకుంటే మనకి అది మాత్రం తీసుకోరన్నమాట. సో మళ్ళీ అవి అన్నీ తీసుకొని మనం పైకి వెళ్ళలేము కదా. సో ముందే మనం తీసుకునేటి అన్ని జిప్ లాక్స్ ఉంటేనే వాళ్ళు అక్కడ లగేజ్ అనేది తీసుకుంటారు. సో వన్స్ లగేజ్ ఇచ్చేసి అక్కడ కింద కొబ్బరికాయ అది కొట్టేసి అలిపిరి స్టెప్స్ ఎక్కడం మాత్రం స్టార్ట్ చేసాం. సో స్టార్టింగ్ 500 స్టెప్స్ అయితే జాలీగా అయిపోయింది, ఈజీగా ఎక్కేసాం. ఇక 500 స్టెప్స్ అయ్యే కొద్దీ ఎలా అంటే అలుపు రావడం, ఆయాసం రావడం, చాలా ఇబ్బంది అనిపించింది. సరే ఎలాగైతే అలా అని ఆ గోవిందుని నామం అనుకుంటూ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ 1000 స్టెప్స్ అయితే ఇంపాసిబుల్ అనిపించింది.
అరే దారిలో వచ్చేస్తాం ఇక మన వల్ల కాదు అని అనుకున్నాం. కానీ ఆ గోవిందుడి నామం అనుకుంటూ పైకి వెళ్ళే కొద్దీ మనకి రిలీఫ్ అనేది అనిపిస్తుంది అన్నమాట. సో ఇలా వెళ్తూ వెళ్తూ మనకి అరౌండ్ ఇది ఒక 5 to 6 అవర్స్ పడుతుంది మన స్టామినాని బట్టి. మన మధ్యలో మనకి డ్రింకింగ్కి కానీ ఫుడ్కి కానీ వాటికి అన్నిటికీ ఉంటాయి. బెటర్ నా ఒపీనియన్ ఏంటి అంటే మీరు బాదం మిల్క్లు, స్ప్రైట్లు ఇలాంటి వాటి తాగకుండా జస్ట్ లెమన్ సోడా లేకపోతే నిమ్మకాయ రసం ఇట్లా ఉంటుంది కదా, అవి తాగితే మీకు పైకి ఎక్కడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మధ్యలో వెళ్ళేటప్పుడు మనకి జింకలని అవని డిఫరెంట్ జంతువులు కూడా కనిపిస్తాయి. సో మెల్లగా దేవుడి నామం అనుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అరౌండ్ మనకి స్టెప్స్ కాకుండానే మధ్యలో మనకి 1 కిలోమీటర్ అలా నడిచే దారి కూడా ఉంటుంది. అవి స్టెప్స్ కింద కౌంట్ రావు. సో మొత్తం అంతా కలిపి మనకు ఒక 6 అవర్స్ మాత్రం ఈజీగా పడుతుంది. సో వన్స్ మనం పైకి రీచ్ అయ్యాక కూడా మనం కొబ్బరికాయ కొట్టి సో ఈ జర్నీ అనేది కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఇన్ కేస్ మీరు కనుక రూమ్ తీసుకుంటే మీకు ఈ జర్నీ అంతా కంప్లీట్ అయ్యాక మీరు రెస్ట్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కూడా మాలానే ఒకవేళ రూమ్స్ కనుక అవైలబుల్ లేకుండా మీకు దొరకకపోతే మనకి అక్కడ మాధవ నిలయం అని ఉంటాయి. సో అక్కడికి వెళ్తే కనుక మనకి ఫ్రీ లాకర్స్ అనేవి ఇస్తారన్నమాట. మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి ఫ్రీ లాకర్స్ ఇస్తారు. సో అక్కడ మనం మన లగేజ్ అవన్నీ పెట్టుకొని సో అక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అలా మేము కూడా అక్కడనే రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఫ్రెష్ అప్ అయి మాకు టోకెన్లో దర్శనం టైం వచ్చేసి అరౌండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 3 AM ఉంది. సో మనం ఏమనుకుంటామంటే అరే 3 AM ఉంది కదా, అరౌండ్ 2 AM కలా వెళ్దాము సో మనకు దొరుకుతుంది అనుకుంటాం. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే మీరు 1 o'clock నైట్ 1 o'clockకి లేకపోతే 12కే మీరు లైన్లో నిలబడితే మీకు అరౌండ్ మార్నింగ్ 4-5 వరకు మీకు దర్శనం అనేది దొరుకుతుంది. సో మేము కూడా సేమ్ అదే టైంలో 12 o'clockకి లైన్ అనేది స్టార్ట్ అయింది. సో అరౌండ్ 5 hours ఉండే మా క్యూ లైన్ మొత్తం. 5 hours అయినాక శ్రీవారి దర్శనం అనేది జరిగింది. సో ఇంత మీరు స్ట్రగుల్ చేసి ఇంత క్యూలో నిలబడి ఇదంతా చేసి ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అంటే చాలా వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి మళ్ళీ దొరకకపోవచ్చు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఇంపార్టెంట్ది చెప్పడం మర్చిపోయా, శ్రీవారి ప్రసాదం మనకి ఒక టోకెన్కి ఒక లడ్డు మాత్రమే ఇస్తారు. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అక్కడ ఈజీగా. సో ఈ విధంగా అనేది నా జర్నీ టు తిరుపతి అనేది కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్లీ. సో అక్కడి నుంచి మేము నెక్స్ట్ డే మార్నింగ్ వరకు బోధన్కి అనేది రీచ్ అయిపోయాం. సో ఇలా అనేది నా జర్నీ అనేది కంప్లీట్ అయింది. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.